నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విన్నర్ అష్రఫుద్దీన్ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయం. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. మహాకవి శ్రీశ్రీ తరువాత తెలుగులో అభ్యుదయ సాహితీ రంగ స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కవి ఆరుద్ర. మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకుని స్వయం ఉపాధి పొందాలి. ఆదర్శ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు బొమ్మనబోయిన సాంబయ్య. మహాకవి శ్రీశ్రీ తరువాత తెలుగు అభ్యుదయ సాహితీ రంగ స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కవి ఆరుద్ర అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ కొనియాడారు. బాపట్ల జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన ఆరుద్ర 27వ వర్ధంతి మరియు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 79వ జయంతి సభను నిర్వహించారు. ఆరుద్ర అహర్నిశలు కృషి చేసి తెలుగు భాష మీద అనన్య సామాన్య పరిశోధన చేసి సమగ్ర ఆంధ్ర సాహిత్యం అనే 12 భాగాల అద్భుత రచన చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 500 సినిమాలతో ఆయన కథా మాటలతో పాటు దాదాపు 2000 పాటలు కూడా రచించారని తెలియజేశారు. ప్రజాకవి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరుద్ర తెలుగు సాహిత్యానికి సంబంధించిన కవిత్వాన్నే కాక నవలలు, డిటెక్టివ్ నవలలు, నాటకాలు, వ్యాసాలు వంటి వివిధ సాహితీ ప్రక్రియలో అద్భుత రచనలు చేశారన్నారు. సాహితీ భారతి మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన గంధర్వ గాయకులని ప్రశంసించారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యూల్ మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దాదాపు 16 భాషలలో 50,000 పాటలు పాడి ప్రపంచవ్యాప్త సంగీత ప్రియులను అలరించారని వివరించారు. ఈ సభలో మర్రి మాల్యాద్రిరావు, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కాళిదాసు తదితరులు ఆరుద్ర మరియు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్నో పుస్తకాలు రచించి, ఎన్నో కావ్యాలు రచించి, ఎంతో పేరు రచించిన ఆరుద్ర అన్నిటిలో సమగ్రంగా సాహిత్య కావ్యాలను రచించి గొప్ప పేరు తెచ్చుకున్న మహాకవి ఆరుద్ర. ఆరుద్ర తాను రచించిన రచనలో ఒక ఎత్తు, ఆయన రచించిన సినీ గీతాల్లో ఒక ఎత్తు, గాంధీ పుట్టిన దేశమాజీ అంటూ మొదలుపెట్టి ఎంతో చిన్నోయి మామ ఎంతో చిందే అంటూ తమిళంలో ఆయన బాగా రచించిన పాటలు గొప్ప. అలాగే ఆయన నీళ్ళ పాడిన దేవాలు ముగించే మూలంలో అద్భుతమైన గీతాన్ని రచించారు. సాహిత్య ప్రక్రియలో అన్ని రకాల ప్రక్రియలు, నాటకకర్తగా, ఇదే పాటల రచయితగా, చరిత్ర పరిశోధకులుగా, బహుముఖ కావ్యాలు రచన చేయడంలోనూ, పద్య కావ్యాలు రాయడంలోనూ అనేక ప్రక్రియల్లో ఆయనే సాగిగా మేటిగా ఎదిగిన వ్యక్తి ఆరుద్ర. ఏ ప్రశంసలకు, అవార్డులకు దూరంగా ఉంటూ తన జీవిత కాలాన్ని సాహిత్యానికి, సామాజిక అభ్యుదయానికి సమర్పణ చేసిన అరుదైన మహనీయుడు మన ఆరుద్ర. ఇది రచయితగా అందరికీ పరిచయం. ఆయన రాసిన పాటలు నేటికి కూడా మనల్ని వెలుగుతుంటాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భారతదేశంలోని తెలుగు వారి కీర్తిని ఇనుమడింపచేసిన మహాగాయకుడు. అతను ప్రత్యేకించి గాయకుడే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీత దర్శకులు, నటులు. ఈ విధంగా వారు దాదాపు 16 భాషలు, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ ఇటువంటి భాషల్లో అద్భుతమైన పాటలు పాడారు. హిందీలో కూడా ఎన్నో పాటలు పాడి హిందీ సంగీత ప్రియులు కూడా అలరించిన గొప్ప గాయకులు. వారికి నివాళులు అర్పిస్తూ కొండల స్వామి పాడిన రఘుకుల తిలక పాట ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో 40 కోట్ల మంది రీల్స్ చేయడం హర్షణీయమని జిఎస్ఆర్ బిల్డర్స్ మరియు డెవలపర్స్ గుండ్రెడ్డి శివ అన్నారు.
బాపట్లలోని తమ స్వగృహంలో శాలువ పూలమాలలతో కొండల స్వామిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొండల స్వామి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రఘుకుల తిలక పాట ట్రెండ్ అయిందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తనను అభిమానించి సన్మానించడం ఆనందంగా ఉండడంతో పాటు తనకు ఇంకా బాధ్యత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పుప్పాల సాంబశివరావు, పంతం నాగేశ్వరరావు, ఈవూరి మణికంఠ, కేఎన్ఎం శ్రీనివాసరావు, త్రిపురం సంజీవరెడ్డి, కారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రఘుకుల తిలక రారా అనేటువంటి పాటతో 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ పాటను ఆదరిస్తూ ఈ పాట పాడినందుకు నన్ను ఆదరిస్తున్నారు. అలాగే చాలా మంది ప్రముఖులు 2 తెలుగు రాష్ట్రాల్లో పిలిపించి దేవస్థానం కమిటీల వాళ్ళు, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు సన్మానాలు, పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమాలు, పురస్కారాలు నా మీద ఎంతో బాధ్యతను పెంచాయి. ఇక నుంచి మంచి మంచి భగవంతుని పాటలతో అందరినీ కూడా అలరించడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఇందులో భాగంగానే ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు, యాదలి మాజీ సర్పంచ్ గారు గుండ్రెడ్డి శివ గారు బాపట్లలో వారి నివాసానికి పిలిపించుకొని సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సన్మాన కార్యక్రమాలను, పురస్కారాలను అందిస్తున్నటువంటి పెద్దలను, దేవస్థానాల కమిటీ వారిని అందరినీ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో షేక్ విన్నర్ అష్రఫ్ ఉద్దీన్ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు అన్నారు. ఒంగోలులో మే 31 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగిన 12వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో బాపట్లకు చెందిన షేక్ అష్రఫ్ ఉద్దీన్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా ఆయన అభినందించారు. మాజీ సైనికుడు షేక్ నిజాముద్దీన్ కుమారుడు షేక్ అష్రఫుద్దీన్ ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ పొంది సత్తా చాటడం మాజీ సైనికులందరికీ గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి తల్లిదండ్రులకు, ఈ బాపట్ల ప్రాంతానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశీర్వదించారు. అనంతరం పూలమాలలు వేసి దుస్తాలువాతో సన్మానించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రటరీ షేక్ మొహినుద్దీన్, ట్రెజరర్ పువ్వాడ యలమంద, జాయింట్ సెక్రటరీ పీటా సారథి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, బాపట్ల అసోసియేషన్ సలహాదారులు తోట దుర్గారావు, సీనియర్ మాజీ సైనికులు షేక్ నిజాముద్దీన్, డి వెంకటేశ్వర్లు, ఆడే కిషోర్, మహిళా సభ్యురాలు ఆడే రాఘవాదేవి తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికులకి ఒక సంతోషకరమైనటువంటి శుభదినంగా పరిగణించుకుంటున్నాం. మా బాపట్ల మాజీ సైనికుల ఆధ్వర్యంలో బాపట్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పుట్ట ఆదిశేషారెడ్డి గారు, సెక్రటరీ గారు మొయినుద్దీన్ గారు, మరి సభ్యులందరూ కూడా ఈ బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘంలో ఒక సీనియర్ మాజీ సైనికుడు అయినటువంటి నిజాముద్దీన్ గారు, షేక్ నిజాముద్దీన్ గారి కుమారుడు, మన మాజీ సైనికుని యొక్క కుమారుడు ఆంధ్రప్రదేశ్ యొక్క 12వ పవర్ లిఫ్టింగ్ మరి పోటీలలో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ పొందడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి మన మాజీ సైనికుల పిల్లలు ఈ విధంగా అనేక రకాలైనటువంటి మరి వారి యొక్క ప్రతిభతో రాణించడం చాలా సంతోషదాయకం. అందులో భాగంగా బాపట్లకు చెందినటువంటి మాజీ సైనికుడు నిజాముద్దీన్ గారి కుమారుడు చిరంజీవి అష్రఫ్ మరి ఒంగోలులో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మరి గోల్డ్ మెడల్ పొందడం చాలా సంతోషదాయకం. మరి చిరంజీవి అష్రఫ్ని మా మాజీ సైనికుడు కుమారుడుగా గోల్డ్ మెడల్ పొందడం అనేది చాలా అభినందించదగిన విషయం. మా మాజీ సైనికులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ ఇలాంటి ప్రైజులు మరెన్నో భవిష్యత్తులో సీనియర్స్ విభాగంలో కూడా గోల్డ్ మెడల్ పొందాలని చెప్పి మరి వారికి మా అందరి తరఫున మరి దీవిస్తూ ఆశీర్వదిస్తూ మా అందరి కోరికను కూడా తెలియపరుస్తూ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో గోల్డ్ మెడల్ పొందినటువంటి అష్రఫ్ని ఈరోజు బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో సన్మానించుకోవటం, అందులో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నన్ను కూడా ఆహ్వానించడం
చాలా సంతోషదాయకం. మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు బాపట్ల అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిరంజీవి అష్రఫ్కి మరొకసారి మాజీ సైనికులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని పథకాలు సాధించాలని చెప్పి తద్వారా వారి అష్రఫ్కు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఈ బాపట్ల ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అష్రఫ్. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రజల కోసం ప్రజల తరపున పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని మాజీ ఉపసభాపతి బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. వెన్నుపోటు దినం సందర్భంగా పట్టణంలోని కోన ఛాంబర్ నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి వారిని వెన్నుపోటు పొడిచి నేటికి ఏడాది అవుతుందని వైసీపీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ డిప్యూటీ స్పీకర్ పీఎస్సీ సభ్యులు కోన రఘుపతి ఆరోపించారు. అమలు చేయడం సాధ్యం కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఈ హామీలు అమలు చేయగలమా అని కనీస ఆలోచన లేకుండా ప్రజలను మోసం చేయడానికి గద్దెను ఎక్కడానికి హామీలు ఇచ్చి ఆశపెట్టి భ్రమపెట్టి మభ్యపెట్టి నిట్ట నిలువున మోసం చేశారన్నారు. దీనిపై తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తాము ఈ నిరసనకు పిలుపునిచ్చారు. వైసీపీ పార్టీకి పోరాటాలు కొత్తేమీ కాదన్నారు. మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద పోరాట యోధుడని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పోరాటాలు చేయడానికి ప్రజల తరపున నిలదీయడానికి తామెప్పుడు ముందుంటామన్నారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ప్రజల కోసం నిలబడి ఇప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. హామీల్ని ఆ రోజు నాకెంతో అనుభవం ఉంది. నేను సంపద సృష్టించగలను, అన్ని హామీల్ని అమలు జరపగలనని ధీమా వ్యక్తం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు పక్కనటువంటి పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, గట్టిగా నిలదీసి పని చేస్తాడని చెప్పి అనుకున్నాం. ప్రజలు చాలామంది నాతో అన్నారు ఆ మాట. అయ్యే చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ఎక్కడుంది, ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు కదా, పవన్ కళ్యాణ్ ఏమన్నా నిలబెట్టి పనులు చేయిస్తాడేమో అని చెప్పి అనుకున్నాం. ఏది పవన్ కళ్యాణ్ ఆయన బ్యాగ్ ఆయన సర్దుకుంటూ ఉన్నాడు. ఆయనకు వచ్చేది ఆయనకు వస్తూ ఉంది. ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు సంవత్సరం అయింది కదా, మేము ప్రజల తరఫున అడుగుతామనంటే మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ పండుగ చేసుకుందామంట, సంక్రాంతి పండుగ చేసుకుంటాంట, సంక్రాంతి దీపావళి రెండు కలిసి వచ్చాయంట, టపాకాయలు పెంచండి, రంగులు వల్లీలు వేసుకోండి అని చెప్తున్నాడు. మరి ఎవరికి పండుగ దొరుకుతుందో తెలియట్లేదు. మరి మనోహర్ గారికి పండుగగా ఉండొచ్చు బహుశా ఈ పరిపాలన, అదే పవన్ కళ్యాణ్ గారికి పండుగగా ఉండొచ్చు ఈ పరిపాలన. సామాన్య ప్రజలు ఎవరికి కూడా పండుగ కాదు ఈ పండుగ. ఈ సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ వ్యాపారం లేదు, ఎక్కడ కొనుగోలు శక్తి క్షీణించిపోయింది, ఎక్కడ కూడా 2 పూట్ల అన్నం తినేటువంటి పరిస్థితి లేదు, పనులు లేవు, రైతుల్ని ఇబ్బంది పెట్టారు, విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టారు, మహిళల్ని ఇబ్బంది పెట్టారు. అన్ని రకాలుగా అన్ని తరగతుల్ని నోటికి ఇష్టం వచ్చేటువంటి వాగ్దానాలు చేసి ఈరోజు కనీసం ఆ రోజు జరిగినటువంటి వాగ్దానాలన్నా ఆ రోజు జరిగిన మేరకన్నా ఇవాళ సహాయం చేస్తారంటే అది కూడా లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అదేమో శ్రీలంక అయిపోతుంది, దివాళా తీస్తుందని చెప్పినటువంటి ఆ నోటినిచ్చే నేను సంపద సృష్టిస్తాను, జగన్మోహన్ రెడ్డికి తెలియదు, నేను హామీల్ని 3 అమలు జరుపుతానని చెప్పి మరి ఇవాళ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని కూడా ఆ రోజు ఇచ్చిన పథకాన్ని కూడా అమలు జరపలేకపోతానంటే ఇంత నిస్సిగ్గైనటువంటి ప్రభుత్వం, ఇంత నిస్సత్వం అనేటువంటి ప్రభుత్వం ఒకటి లేదు. మేము ఇప్పటికైనా కోరుకుంటా ఉన్నాం, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడద్దు. ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడాం, సిబిఎస్ఈ సిలబస్ గురించి మాట్లాడాం, మనబడి నాడు నేడని తరగతుల స్కూళ్ళను బాగు చేయించాం. అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు తీసుకొని వచ్చి పిల్లలకి మంచి భవిష్యత్తు చూపించాలని మేమనుకుంటే మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకుని స్వయం ఉపాధి పొందవచ్చునని ఆదర్శ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు బొమ్మను బోయిన సాంబయ్య అన్నారు.
గుంటూరు యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సహకారంతో కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం కరపత్రంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ 19 నుంచి 45 సంవత్సరాల లోపు మహిళలకు నెల రోజుల పాటు కుట్టు శిక్షణ ఉంటుందన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని, మధ్యాహ్న భోజన వసతి ఉంటుందన్నారు. శిక్షణ పూర్తయిన తరువాత నాబార్డ్, డిఆర్డీఏ బ్యాంకుల ద్వారా యూనిట్స్ పెట్టుకుని రుణాలు పొందవచ్చునన్నారు. 35 మందికి మాత్రమే అవకాశం ఉందని, కుట్టు శిక్షణ పొందాలనుకున్న వారు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు, వెంకట సుబ్బారావు, లక్ష్మీ సత్యవతి, మణి, ప్రసన్న తదితర సమితి సభ్యులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ గుంటూరు వారి సహకారంతో మన రామకృష్ణ సేవా సమితి కర్లపాలెంలో ఈ నెలలో మన కర్లపాలెం మండలంలో ఉన్న మహిళలకు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం టైలింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నాం. మన మండలంలోనే ఉన్నటువంటి అన్ని గ్రామాల మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాం. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తేనే ఇల్లు గడవని పరిస్థితి. మరి మిషన్ నేర్చుకోవటం వల్ల అనేక రకాలైనటువంటి డ్రెస్సులు మీరు కటింగ్ చేయటం కానీ కుట్టడం కానీ నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత మీరు ఆ యూనిట్ని బ్యాంక్ వారి సహకారంతో పెట్టుకుని మీ అభివృద్ధికి చాలా సహకారం ఉంటుంది. ఇది మహిళలు తెలుసుకుని, మన మండలంలో మహిళలు అందరూ తెలుసుకుని వెంటనే మీ పేరును నమోదు చేసుకుని మనం వెంటనే ఈ శిక్షణను ప్రారంభిద్దాం. ఈ శిక్షణ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో కూడా మన మండలంలో అనేక విలేజెస్లో ఈ శిక్షణ జరిగింది. ఇట్లాగా బయటకు వచ్చి ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వారు బయటకు వచ్చి శిక్షణ ఇవ్వటం అనేది రాబోయే కాలంలో ఉండదని చెప్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు అందరూ మహిళలు సద్వినియోగం చేసుకుని మీరు అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సాంబయ్య గారు మొదటి నుంచి కూడా ఇటువంటి అవగాహన శిబిరాలు పెట్టడం, యువతకి శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇలాంటి శిక్షణ కార్యక్రమం కుట్టు మిషన్ ద్వారా చక్కటి స్కిల్ నేర్పడం జరుగుతుంది. ఇవాళ జనాభా పెరుగుతుంది, దానికి తగ్గట్టుగానే వస్త్రాల యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. వాళ్ళ ఒక్కొక్క మహిళ రోజు 1000-1500 రూపాయలు సంపాదించుకునే పరిస్థితికి వస్తుంది. ఈ స్వయం ఉపాధికి కొంత ట్రైనింగ్ కావాల్సి వస్తుంది. ట్రైనింగ్ అయిన తర్వాత బ్యాంకు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. దాని సర్టిఫికేట్ తీసుకొని చక్కగా వాళ్ళు స్వయం ఉపాధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇది శ్రీ రామకృష్ణ సేవా సమితి కర్లపాలెంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నది చాలా ఆనందదాయకంగా చెప్తుంది. జై భీమ్రావు పార్టీ తరపున బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళికి కొండుబొట్ల వారిపాలెం, నంది, రాస్తోట గ్రామాల మధ్య వెళ్లే కాలువ మీద ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి మరమ్మతులు చేయమని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ అర్జీ ఇవ్వడం జరిగిందని జై భీమ్రావు భారత్ పార్టీ నాయకులు వినయరాజు పేర్కొన్నారు. కలెక్టర్ యొక్క ఆదేశాల ప్రకారం కాలువ మీద ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి మరమ్మతులు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా జై భీమ్రావు భారత్ పార్టీ తరపున బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నందిరే తోట, అదేవిధంగా కొండుగోట్ల పాలెం కలుపుతూ పంటకాలం ఒకటి ఉంది. మరి గత పీజీఆర్లో గౌరవనీయులైన బాపట్ల జిల్లా కలెక్టర్ కలిసేసి దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాలు ఈ యొక్క చెరువు యొక్క కాలువగట్టు ఏదైతే ఉందో ఆక్రమణకు గురైపోయిందని, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ అడ్డంకులు ఉండటం వల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గౌరవనీయులైన బాపట్ల జిల్లా కలెక్టర్ గారైన వెంకట మురళి గారికి పీజీఆర్లో ఒక అర్జీ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి చూడండి ఎంత స్పీడ్గా వర్క్ చేపిస్తున్నారు కలెక్టర్ గారు. కింద నుంచి పైకి చూస్తే మొత్తం క్లీన్ చేపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి నేను జై భీమ్రావు భారత పార్టీని ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క కాలువకట్టు మరమ్మతులు చేయటం వల్ల రైతులకి ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా నాణ్యమైన పంట పండుతుంది. రైతులకి వాటర్ అనేది చాలా సఫిషియెంట్గా కూడా వాళ్ళకి పొలాలకి అందుతుంది. ఈ యొక్క సమస్యని గౌరవనీయులైన బాపట్ల జిల్లా కలెక్టర్ గారు వెంకట మురళి గారు ఇంత స్పీడ్గా వెంటనే మరమ్మతులు చేయించినందుకు జై భీమ్రావు భారత పార్టీ తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విన్నర్ అష్రఫ్ ఉద్దీన్ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయం. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. మహాకవి శ్రీశ్రీ తరువాత తెలుగులో అభ్యుదయ సాహితీ రంగ స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కవి ఆరుద్ర. మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకుని స్వయం ఉపాధి పొందాలి. ఆదర్శ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు బొమ్మనబోయిన సాంబయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.